ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానము 41వ శ్లోకము. యోగ సన్యస్తే కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ. తన కర్మ ఫలములన్నింటినీ విడిచి భక్తి యోగలో వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములన్నీ నశించబడినవాడు యథార్థముగా ఆత్మ జ్ఞానములో స్థితులైనట్టివాడు. ఓ ధనుంజయ, అతడు కర్మ ఫలములచే బంధింపబడడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని చేత స్వయముగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత ఉపదేశములను యథార్థంగా ఎవరైతే అనుసరిస్తారో వారందరూ కూడా దివ్య జ్ఞాన కృపచే సమస్త సందేహముల నుండి విముక్తుడు అవుతారు. సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవదంశగా గుర్తించినటువంటి వ్యక్తి అదివరకే ఆత్మ జ్ఞానంలో స్థితుడైనట్లు అర్థం. కనుకనే నిస్సందేహముగా అతడు కర్మబంధములకు అతీతుడు అని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నాడు. తస్మాద జ్ఞాన సంభూతం వృక్షం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్టోతిష్ట భారత. కనుక అజ్ఞానము చేత హృదయములో కలిగిన సందేహములను జ్ఞాన ఖడ్గముతో ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సమన్వితుడువై యుద్ధము చేయుటకు లెమ్ము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో ఉపదేశించబడినటువంటి యోగ పద్ధతి సనాతన యోగ లేక జీవునిచే నిర్వహించబడే నిత్య కర్మలుగా పిలువబడుతూ ఉన్నాయి. ఈ యోగ విధానము యజ్ఞ కర్మలకు సంబంధించిన 2 విభాగాలను కలిగి ఉంటుంది. అందులో ఒకటి ద్రవ్యమయ యజ్ఞముగా పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కార్యమైనట్టి ఆత్మ జ్ఞానముగా పిలువబడుతుంది. ద్రవ్యమయ యజ్ఞము ఆత్మానుభూతితో అనుసంధింపబడినచో అది భౌతిక కర్మగా పరిణమించింది. కానీ అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక లక్ష్యంతో లేక భక్తియుక్త సేవతో నిర్వహించు వ్యక్తి పరిపూర్ణ యజ్ఞమును నిర్వర్తించిన వాడదు. ఇక మనము ఆధ్యాత్మిక కార్యకలాపాలను పరిశీలించినచో వాటిలోని 2 విభాగములను చూడవచ్చు. అందులో ఒకటి తనను గూర్చి అనగా ఆత్మను ఎరుగుట కాగా, రెండవది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గురించిన సత్యమును ఎరుగుట. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించిన వాడు ఆధ్యాత్మిక జ్ఞానములోని ఈ 2వ ప్రధాన విభాగములను సులభంగా గ్రహించగలడు. ఆత్మ భగవదంశగా పరిపూర్ణ జ్ఞానమును సులభంగా సాధించవచ్చు. అట్టి వ్యక్తి భగవంతుని దివ్య కర్మలను సులభంగా అవగాహన చేసుకోగలుగుట చేత అతని జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభంలో స్వయముగా భగవంతుని చేత అతని దివ్య కర్మలు చర్చింపబడినవి. అట్టి గీత బోధనలను అవగాహన చేసుకునిన వాడు శ్రద్ధాహీనుడు మరియు భగవానునిచే ప్రసాదింపబడిన స్వల్ప స్వాతంత్ర్యమును దుర్వినియోగపరిచిన వాడుగా భావించబడతాడు. అట్టి బోధనల పిమ్మట కూడా భగవానుడు సత్ చిత్ జ్ఞాన స్వరూపునిగా భగవంతుని నిజతత్వమును గ్రహించలేనివాడు నిశ్చయముగా మూర్ఖాగ్రేసరుడగును. అట్టి అజ్ఞానము కృష్ణ చైతన్యంలోని నియమములను పాటించడం ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధ రకముల దేవతల కొరకై చేయబడు వివిధ యజ్ఞముల ద్వారా, పరబ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా, నియమిత గృహస్థ జీవనం ద్వారా, యోగ ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపదల త్యాగము ద్వారా, వేదాధ్యాయము ద్వారా, వర్ణాశ్రమ ధర్మము అనుసరించడం ద్వారా కృష్ణ చైతన్యం జాగృతం కాగలదు. ఇవన్నీ నియమిత కర్మలపై ఆధారపడి యజ్ఞములుగా పిలువబడతాయి. కానీ ఈ కర్మలన్నింటిలో ఆత్మానుభూతియే ప్రధానంశం. కనుక ఈ లక్ష్య సాధన వాంఛించిన వాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి కాగలడు. అలా కాకుండా శ్రీకృష్ణుని ప్రామాణికత్వమును సందేహించే వ్యక్తి పతనము చెందుట
పతనం చెందుతాడు. కనుకనే ఎవరైనాను భగవద్గీత లేక మరో ఇతర ధార్మిక గ్రంథమును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారుని ఆధ్వర్యంలో సేవ మరియు శరణాగతితో అధ్యయనము చేయవలెను అని ఆదేశించబడినది. అనాదిగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్నట్టు గురు శిష్య పరంపరలో ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు వచ్చును. కోట్లాది సంవత్సరాలకే పూర్వం సూర్యదేవునికి ఉపదేశించబడిన తర్వాత అతని ద్వారా ఈ ధరిత్రిపై వ్యాప్తి నొందిన శ్రీకృష్ణ భగవానుని ఉపదేశముల నుండి అతి ఆచార్యుడు ఏమాత్రమూ వైదొలగడు. కనుకనే ప్రతి ఒక్కరూ భగవద్గీత మార్గమును గీతలో తెలుపబడినట్లు అనుసరిస్తూ ఇతరులను వాస్తవ మార్గము నుండి తప్పించునట్టే స్వార్థ పరుల విషయంలో జాగరూకత వహించవలను. శ్రీకృష్ణ భగవానుడు దివ్య పురుషుడు మరియు అతని కర్మలన్నీ నిస్సందేహముగా దివ్యము. ఈ విషయమును అవగాహన చేసుకునిన వాడు గీతాధ్యాయపు ఆరంభం నుండియే ముక్త పురుషుడై ఉండును. శ్రీమద్ భగవద్గీతలోని దివ్య జ్ఞానము అను 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.